Hi everyone, welcome to iTunes Academy. This is Shiva. I received many messages from students and saying that they went for interviews and they failed. Okay, దానికి చాలా రీజన్స్ ఉంటాయి. So I thought of creating a small video to address that issue, and I want to give couple of secret things that will be helping them to clear the interviews. Okay, so let's start the video. And firstly, are you constantly failing DevOps interviews? That's the first thing. And do you feel that you knew the concepts, you knew all the technical areas and all, but still you're struggling when you went for the interview? Okay, if that's the case, don't worry because you're not the only one sitting over there. మీలో చాలా మంది ఇష్యూస్ ఫేస్ చేస్తున్నారు. లెట్స్ ట్రై టు అడ్రస్ దోస్ ఇష్యూస్ ఇన్ దిస్ వీడియో అండ్ లెట్స్ అండర్స్టాండ్ ద ప్రాబ్లమ్. ఆ ప్రాబ్లమ్ సొల్యూషన్ ఏంటి, మన యాక్షన్ ఐటమ్స్ ఏంటి, ఇవన్నీ కూడా డీటెయిల్గా చూద్దాం వీడియోలో. ఓకేనా? సో ఫస్ట్లీ, వై పీపుల్ ఫెయిల్ ఇన్ డెవాప్స్ ఇంటర్వ్యూ? దట్స్ అ బిగ్ $1 billion క్వశ్చన్. ఎందుకు ఫెయిల్ అవుతారు జనరల్గా? టేక్ ఏ పాస్ హియర్, వన్స్ థింక్ ఆఫ్ ఇట్. ఎందుకు ఫెయిల్ అవుతాం జనరల్ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు? ఫస్ట్లీ ఏంటంటే, ద నెంబర్ వన్ రీజన్ క్యాండిడేట్స్ ఫెయిల్ ఇన్ డెవాప్స్ ఇంటర్వ్యూ ఈజ్ బికాస్ వాళ్ళకి కాన్సెప్ట్స్ రావని కాదండి. డెవాప్స్ ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతున్న అందరికీ వీళ్ళకి ఏం కాన్సెప్ట్స్ రావు, లేకపోతే ఇలా టెక్నికాలిటీస్ లేవని కాదు. వాళ్ళ టెక్నికాలిటీస్ ఉన్నా, కాన్సెప్ట్స్ వచ్చినా కూడా ఆ కాన్సెప్ట్స్ ని రియల్ వరల్డ్ సినారియోస్ ఇంప్లిమెంటేషన్ చేయకపోవడం వల్ల ఫెయిల్ అవుతారు. సింప్లెస్ట్ ఆన్సర్ ఏంటిది? ద నెంబర్ వన్ రీజన్ క్యాండిడేట్స్ ఫెయిల్ డెవాప్స్ ఇంటర్వ్యూ ఈజంట్ బికాస్ దే హ్యావెంట్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్స్. ఓకే, దే ఫెయిల్ బికాస్ దే హ్యావెంట్ ఇంప్లిమెంటెడ్ దోస్ ఇన్ ద రియల్ వరల్డ్ సినారియోస్. దట్స్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లం. ఎలా సాల్వ్ చేస్తాం అంటే, చాలా మందికి అన్ని వచ్చండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ టేక్ ఇంటర్వ్యూ స్టూడెంట్స్, ఎవరైనా ఇంటర్వ్యూ చేసినప్పుడు ఏం చెప్తారు? ఐ హావ్ బిన్ వర్కింగ్ ఆన్ ఎక్స్వైజీ కంపెనీ ఫర్ లాస్ట్ 5 years. నాకు జెన్కిన్స్, డాకర్, క్యూబర్నెటిస్, హెల్మ్ చార్ట్స్, గిట్, మ్యావ్ అండ్ సో అన్ని రకాల టూల్స్ వచ్చు. దట్స్ గుడ్. కాకపోతే వెన్ వి స్టార్ట్ ఆస్కింగ్ దెమ్ అబౌట్, ఓకే, జెన్కిన్స్ యూస్ కేస్ ఏంటి అసలు? ఎక్కడ ఇంప్లిమెంటేషన్ చేశారు అసలు? గిట్ హబ్ వాడుతున్నప్పుడు ట్యాగ్స్ ఎందుకు యూస్ చేస్తున్నారు మీరు? బ్రాంచెస్ ఎందుకు వాడట్లేదు? ఓకే, ఒక బ్రాంచ్ ప్రొడక్షన్ ఎలా యూస్ చేస్తున్నారు మీరు? పిఆర్స్ ఎలా మర్చ్ చేస్తున్నారు? వెన్ వి గో అబౌట్ ఆస్కింగ్ దెమ్ ద రియల్ వరల్డ్ సినారియోస్, అక్కడ ఫెయిల్ అవుతున్నారు చాలా మంది. నేను గిట్ నాడు కమాండ్స్ అడిగాను అనుకోండి, గిట్ క్లోన్ అంటే ఏంటి, గిట్ ఫెచ్ అంటే ఏంటి, గిట్ పుల్ అంటే ఏంటని అందరు చెప్పేస్తారు. కాకపోతే ట్యాగ్ ఎందుకు వాడాలి బ్రాంచ్ తో పోలిస్తే? ఓకే, మీరు రియల్ టైం ప్రొడక్షన్ నార్మ్స్ వెళ్తున్నప్పుడు ఏది వాడుతున్నారు? ట్యాగ్ వాడుతున్నారు, రిలీజ్ బ్రాంచ్ వాడుతున్నారా? ఇలాంటి ఎప్పుడైతే అడుగుతామో ఆటోమేటిక్గా చాలా మంది ఫెయిల్ అవుతారు. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్, కాన్సెప్ట్ నేర్చుకోవడానికి, అదే కాన్సెప్ట్ ని రియల్ టైంలో ఇంప్లిమెంటేషన్ చేయడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అది ఫస్ట్ తెలుసుకోవాలి మనం. అలాగే ఇంటర్వ్యూ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఏం ఎక్స్పెక్టేషన్ చేస్తారంటే, మీలో ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా? ఓకే, లెట్స్ రైట్ ఇట్ డౌన్ హియర్. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, కాన్సెప్ట్ వర్సెస్ ద రియల్ ఎక్స్పీరియన్స్. ఓకే, అండ్ సెకండ్ పాయింట్ ఈజ్, ఎవరైతే ఇంటర్వ్యూస్ చేస్తారో ఇంటర్వ్యూస్, దే విల్ బి లుకింగ్ ఫర్ వేటి కోసం? ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్. అంటే ఏంటి? మనం ఏం ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలి? మన ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి డెవాప్స్ ఏరియాలో. ఎస్పెషల్లీ డెవాప్స్ ఇంటర్వ్యూస్ ఆర్ డిజైన్ టు హెల్ప్ యూ సాల్వ్ సమ్ ప్రాబ్లమ్. అంటే నేను ఒక డెవాప్స్ని హైర్ చేసుకుంటున్నానంటే, నా కంపెనీలో ఒక పర్టికులర్ ప్రాబ్లం ఉంది. ఈ ప్రాబ్లమ్ని ఈ పర్సన్ వచ్చి సాల్వ్ చేస్తారు. ఎలాంటి ప్రాబ్లం? అది ఎలాంటి ప్రాబ్లం అవ్వచ్చు. ఓకే, అంతే తప్ప ఈ ఈ పర్సన్కి జెన్కిన్స్ వచ్చు, ఈ పర్సన్కి క్యూబర్నెటిస్ పాడ్ అంటే తెలుసు, అందుకోసం హైర్ చేసుకోను నేను. నాది ఒక ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లమ్ని తిని సాల్వ్ చేయగలుగుతున్నాడా లేదా? అవన్నీ కూడా ఇంటర్వ్యూలో మనకు హెల్ప్ అవుతాయి అన్నమాట. సో నాకు జెన్కిన్స్ ఇన్స్టలేషన్ వచ్చు కదా, నాకు జాబ్ వస్తారా అంటే అలా అలా వర్కౌట్ అవుతుంది. ఆ జెన్కిన్స్ లో మీరు ఎలాంటి ప్రొడక్షన్ ఇష్యూ సాల్వ్ చేశారు? ఓకే, అలాగే మీ క్యూబర్నెటీస్ ఇంప్లిమెంటేషన్ చేస్తానని చెప్తున్నారు. క్యూబర్నెటీస్ లో మీ రియల్ వరల్డ్ లో ఎలాంటి ఇష్యూస్ వచ్చాయి? మీరు ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేశారు? మీరు ఈ క్యూబర్నెటీస్ యూస్ చేయడం వల్ల మీ కంపెనీకి ఎలాంటి డాలర్స్ సేవ్ అయ్యాయి? ఇలా ఎప్పుడైతే మీరు ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతారో ఇంటర్వ్యూ చాలా ఇంప్రెస్ అవుతారండి. అంతే తప్ప టూల్స్ నేర్చుకోవడం వల్ల పెద్ద ఉపయోగం లేదు. ఓకే, సో బేసిక్గా ఏంటి, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, కాన్సెప్ట్ కి రియల్ ఎక్స్పీరియన్స్ కి డిఫరెన్స్ తెలుసుకోవాలి. మనం ఇంప్లిమెంటేషన్ చేసే విధానం మార్చాలి. అలాగే ఇంటర్వ్యూస్ ఎవరైతే ఉన్నారో దే విల్ బి లుకింగ్ ఫర్ ప్రాబ్లమ్ సాల్వర్స్ ఓన్లీ. మరి ఓకే, నాకు మన ప్రాబ్లం అర్థమైంది. ఇప్పుడు ఏంటది? మన కాన్సెప్ట్ వచ్చు, వాటిని ఇంప్లిమెంటేషన్ చేయడం కొంచెం డిఫరెన్స్ ఉంది. మరి ఎలాగా? వాట్స్ నెక్స్ట్ స్టెప్? సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఇప్పుడు సక్సెస్ అవుతుంది అంటే, సక్సెస్ అవ్వాలనుకుంటే ఏం చేయాలి మరి? ఓకే, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే, మీరు హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్. హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఇస్ మ్యాండేటరీ. అంటే మీనింగ్ ఏంటంటే, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా మీకు వచ్చిన స్కిల్ అంతటిని కూడా హ్యాండ్స్ ఆన్ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిందే. మీనింగ్ ఏంటి? బై డిఫాల్ట్ గా మీరు ఏమైతే నేర్చుకుంటారో, వాట్ ఎవర్ ద టెక్నాలజీస్ దట్ యూర్ ట్రైంగ్ టు లెర్న్ ఆర్ యూ హ్యావ్ ఆల్రెడీ లెర్న్, మేక్ షూర్ దాట్ యూ ఇంప్లిమెంట్ దెమ్. అంటే ఏంటి? నాకు డాకర్ వచ్చు, వచ్చు ఫైన్. డాకర్ ఏ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తుంది? కంటైనరైజేషన్ చేస్తుంది. అలాగే మనం నేర్చుకుంటున్నప్పుడు ఏం చేయాలి? మల్టిపుల్ అప్లికేషన్స్ ని కంటైనర్ చేయడం అలాగా. ఓకే, ఎందుకంటే టెక్నాలజీ బట్టి మారుతూ ఉంటుంది. నాకు క్యూబర్నెటీస్ ఐడియా ఉంది, జస్ట్ ఐడియా ఉంటే సరిపోదు. ఈ క్యూబర్నెటీస్ ని ప్రొడక్షన్ గ్రేడ్ ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాను? ఈ అప్లికేషన్ ని నేను డెవాప్స్ లో ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు రియల్ వరల్డ్ లో ఎలాంటి ప్రాబ్లమ్ సాల్వ్ చేయగలుగుతున్నాను? హ్యాండ్స్ ఆన్ నాలెడ్జ్ ఇస్ మ్యాండేటరీ. థియరిటికల్ నాలెడ్జ్ ఎందుకు ఉపయోగం లేదు. ఓకే, అట్ ద సేమ్ టైమ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఇస్
వీ నీడ్ టు సిమ్యులేట్ ప్రొడక్షన్ సినారియోస్ అండి. ఇది చాలా ఇంపార్టెంట్ ఏంటి, వీ నీడ్ టు సిమ్యులేట్ ప్రొడక్షన్ సినారియోస్. అందరూ చాలా మిస్టేక్ చేసేది ఏంటంటే, వెన్ ఐ టేక్ ఇంటర్వ్యూ, చాలా మంది చెప్పేది ఏంటి, వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ డెవ్ ఎన్విరాన్మెంట్ ఆర్ వీ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ టెస్ట్ ఎన్విరాన్మెంట్. బేసిక్గా ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూస్ టెల్ దెమ్ దాట్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ ఆన్ ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్. ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్స్ వర్క్ చేస్తాను మాత్రం ఎక్కువ చెప్పండి, ఎందుకంటే దిస్ విల్ బి గివింగ్ ఎ లార్జర్ స్కోప్. అంటే ఎలాంటిది, tell them that okay, I have been implementing all my applications in dev test stage environments. Along with that I have been using production environments as well. ఎందుకంటే ప్రొడక్షన్ లో అప్లికేషన్ డిప్లాయ్ చేయడం అంటే కొంచెం డిఫరెంట్గా ఉంటాయండి. వీ నీడ్ టు బి వెరీ కేర్ఫుల్ వెన్ వీఆర్ డిప్లాయింగ్ సంథింగ్ ఓవర్ హియర్. ఎప్పుడైతే మీ ప్రొడక్షన్ లో అప్లికేషన్ డిప్లాయ్ చేస్తున్నారని కన్వే చేయగలుగుతారో ఆ ఇంటర్వ్యూర్కి, దట్ విల్ బి గివింగ్ యూ సమ్ ఎక్స్ట్రా పాయింట్స్. ఓకే, దిస్ గై ఈజ్ ఆల్రెడీ హ్యావింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ప్రొడక్షన్ అప్లికేషన్ అంటే తను నేను హైర్ చేసుకున్న తర్వాత మన కంపెనీలో మన క్రిటికల్ అప్లికేషన్ తన చేత పెట్టచ్చు. ఓకే, సో బేసికల్ ఇప్పుడు కూడా ఈ ప్రొడక్షన్, ఇప్పుడు ప్రొడక్షన్స్ అని ఎలా తెలుస్తుంది మనకి, మనం నేర్చుకుంటున్నప్పుడు ఈ సినారియోస్ని సిమ్యులేట్ చేయగలగాలి. ఓకే, నేను జెన్కిన్స్ నేర్చుకుంటున్నాను, జెన్కిన్స్లో ప్రొడక్షన్ ఎలాంటి ఇష్యూస్ రావచ్చు, నేను క్యూబర్నెటీస్ ఇంప్లిమెంటేషన్ చేస్తాను, క్యూబర్నెటీస్లో మీకు వాల్యూమ్ అనే కాన్సెప్ట్లో ప్రొడక్షన్లో ఎలాంటి ఇష్యూస్ రావచ్చు, మనం ముందుగానే నేర్చుకుంటున్నప్పుడే ఇలాంటి ఎప్పుడైతే సిమ్యులేట్ చేయగలుగుతామో, సో దట్ విల్ బి హెల్పింగ్ యూ టు సక్సెస్ ఇన్ ఇంటర్వ్యూస్. ఆబ్వియస్గా అంతే కదా, ఇంటర్వ్యూ క్లియర్ చేయడం పెద్ద కష్టమే కాదండి. అండ్ ఇఫ్ యూ హ్యావ్ లెర్న్ థింగ్స్ కరెక్ట్లీ, ప్రాక్టీస్డ్ థింగ్స్ కరెక్ట్లీ అండ్ ఇంప్లిమెంటెడ్ దెమ్ ఇన్ పర్ఫెక్ట్ వే, క్లియరింగ్ ఇంటర్వ్యూ ఇస్ నాట్ అ బిగ్ టాస్క్ అని అడిగితే, రైట్? సో థింగ్ ఏంటి, వీ అండర్స్టూడ్ ద ప్రాబ్లమ్, వీ న్యూ హౌ టు సాల్వ్ దెమ్ బై ఇంప్లిమెంటింగ్ దాట్, బై ప్రాక్టికలీ డూయింగ్ దాట్. ఓకే, నెక్స్ట్ ఏంటి, దిస్ మోస్ట్ ఇంపార్టెంట్, వాట్ ఇంటర్వ్యూస్ రియల్లీ వాంట్ టు హియర్. వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఇది చాలా ఇంపార్టెంట్. లెట్ స్పెండ్ కపుల్ ఆఫ్ మినిట్స్ ఓవర్ హియర్. ఏంటది, ఒక పర్సన్ ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు వాళ్ళు మీ నుంచి ఏం ఎక్స్పెక్ట్ చేస్తారు, ఏం విందాం అనుకుంటారు. ఓకే, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్, మ్యాండేటరీ థింగ్ ఏంటి అంటే స్టోరీ టెల్లింగ్ అప్రోచ్. అంటే మిమ్మల్ని స్టోరీస్ చెప్పను కాదండి, స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ అంటే మీనింగ్ ఏంటంటే, అసలు డెవాప్స్ అంటే ఏంటి, బేసికలీ డెవాప్స్ ఈజ్ ఆల్ అబౌట్ మేనేజింగ్ ద అన్ఎక్స్పెక్టెడ్, అంతే కదా. మీరు ఒకటి అనుకుంటారు, అక్కడ ఒకటి జరుగుతుంది. మన ఎప్పుడు డే టు డే ఆపరేషన్స్లో, ఓకే ఈ రోజు నా రిలీజ్ స్మూత్గా వెళ్ళిపోతుంది అనుకుంటాం, ఖచ్చితంగా ఇష్యూ వస్తుంది. సో ఏంటి, అన్ఎక్స్పెక్టెడ్ ఎప్పుడు కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలి ముందుగానే. అలాంటప్పుడు ఏం చెప్తాం, మనం ఏమైతే అప్రోచ్ తీసుకుంటామో ఆ ఇంటర్వ్యూకి వెళ్తున్నప్పుడు ఒక స్టోరీలో చెప్పాలంటే ఎలా చెప్తారు స్టోరీలో, అంటే ఏదో మిమ్మల్ని సినిమా స్టోరీ చెప్పాను కాదు, మీరు ఏమైతే చేస్తున్నారో టాస్క్లు వాటిని ఒక స్టోరీ రూపంలో చెప్పండి. ఎలా ఉంటుంది స్టోరీ అంటే, మేబీ లెట్స్ టేక్ వన్ సినారియో. యూ కెన్ టెల్ దెమ్ దట్ ఆఫ్టర్ ఇంట్రడక్షన్ ఇస్ డన్, ఓకే మై సెల్ఫ్ శివ, ఐ హావ్ బీన్ హ్యావింగ్ అరౌండ్ 12-13 years experience in this. ఫ్రమ్ ద లాస్ట్ 7 years ఐ హావ్ బీన్ వర్కింగ్ దిస్ ఆర్గనైజేషన్ అండ్ ఇవి నేను చేసే ప్రాజెక్ట్స్ అన్ని. ఓకే, ఇప్పుడు మీరు ఏం చెప్తారు, ఓకే వెన్ ఐ జాయిన్ దిస్ ఆర్గనైజేషన్ we used to deploy our applications in a manual way. Okay, but later I realized that by this way we are wasting multiple resources, multiple number of hours. So I took the approach of implementing a CSCD part, okay, by which I have implemented all the tools in an integrated way, and I have been containerized the application using Docker. And after that, I took an approach of implementing a Kubernetes orchestration tool, which helps me in orchestrating my applications. For that, I have been using a high availability cluster. Okay, and we have been using all the data parts and all. And by this way, we have saved multiple dollars. Myself, I have been implementing all this stuff from the last many years. And by this way, we saved lot amount of dollars as well. సో ఎప్పుడైతే మీరు ఇలాంటి మల్టిపుల్ స్టోరీస్ ఫ్రేమ్ చేయగలుగుతారో, ఇంకోటి ఏం చెప్పొచ్చు, ఓకే వీ హ్యావ్ బీన్ యూజింగ్ ఆల్ ద మాన్యువల్ స్టఫ్ ఫర్ ఇన్స్టాలింగ్ సాఫ్ట్వేర్ ప్యాకేజెస్ అండ్ ఆల్, బట్ లేటర్ ఐ టుక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ an Ansible tool which helped me to provision the virtual machines or implement the software packages and all in a less time frame. By this way, I have been solving around 70% of the time is getting saved. సో ఎప్పుడైతే మీరు స్టోరీలో చెప్తారో, అంతే తప్ప మిమ్మల్ని ఏదో క్వశ్చన్ అడుగుతున్నప్పుడు, యా ఐ హావ్ బీన్ యూజింగ్ జెన్కిన్స్, యా ఐ యూజ్ డాకర్, ఎలా ఇప్పుడు వన్ వర్డ్ ఆన్సర్ చెప్తారో, దట్ డజంట్ మేక్ సెన్స్ అండి. అంత నీట్గా ఉండదు ఇంటర్వ్యూలో ఎప్పుడు కూడా. ఇంటర్వ్యూ ఎప్పుడు కూడా చెప్తున్నప్పుడు యూ నీడ్ ఎలాబరేట్ ద ఆన్సర్స్, మ్యాక్సిమం చెప్పండి ట్రై చేయాలన్నమాట. ఇంటర్వ్యూ అంటే బేసిక్ నేనే ఎప్పుడు ఇంటర్వ్యూస్ తీసుకుంటున్నప్పుడు ఐ బి ఎక్స్పెక్టింగ్ ద సేమ్. ఓకే, సో మీకు ఇవన్నీ పాయింటర్స్ ఇస్తున్నాను నేను. ఎప్పుడు కూడా ఏముండాలి, స్టోరీ టెల్లింగ్ అప్రోచ్ ఇస్ గుడ్ అప్రోచ్, ఎప్పుడు కూడా చాలా ఇంపార్టెంట్ అప్రోచ్. అండ్ అలాగే ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇంకోటి ఏంటి, వీ నీడ్ టు హెల్ప్ ద టెక్నికల్ నాలెడ్జ్ విత్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్. నాకు జెన్కిన్స్ వచ్చు, సరే, బట్ రియల్గా జెన్కిన్స్ ఎలా వాడతారు మీరు ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు, మనం ప్రాక్టికల్ వాడుతుంది ఏం చెప్పాలి, ఓకే మేము జెన్కిన్స్ వాడేవాళ్ళం, తర్వాత ఏమైంది, మేము ప్రాక్టికల్గా వెన్ వీ ట్రైన్ ఇంప్లిమెంట్ వి థాట్ లైక్ ఓకే మా లాంటి పైప్ లైన్స్ చాలా మంది రాస్తున్నారు, సో అక్కడ ఇష్యూ ఉంది మాకు. సో దానికోసం నేనేం చేశాను, ఐ టుక్ ద ఇనిషియేటివ్ ఆఫ్ ఇంప్లిమెంటింగ్ సంథింగ్ కాల్డ్ షేర్ లైబ్రరీస్. అంటే నా కాన్సెప్ట్స్ ఆడమే కాదు, ఆ కాన్సెప్ట్స్ ని రియల్ టైం ఇంప్లిమెంటేషన్ చేస్తున్నప్పుడు ఫ్లో మారిపోతుందండి. సో అది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా వెన్ యూ గో ఫర్ ఇంటర్వ్యూస్, బీ వెల్ ప్రిపేర్డ్, హ్యావ్ సమ్ స్టోరీస్ ఫ్రేమ్డ్ ఫర్ యూ, టెల్ దెమ్ దట్ యూ హ్యావ్ బీన్ వర్కింగ్ విత్ దీస్ టెక్నాలజీస్ విత్ గుడ్ అమౌంట్ ఆఫ్ టైమ్.
Okay, so previous, let's go to the previous slide. So ఏంటి ఫస్ట్ థింగ్, we knew the failure because we knew the concepts but we don't know how to implement them. నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, వాటిని ఎలా సాల్వ్ చేసుకోవాలి. ఓకే, సాల్వ్ చేయాలంటే ప్రతి కాన్సెప్ట్ మీద మంచి నాలెడ్జ్ ఉండాలి. అలాగే వాటిని రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో ఇంప్లిమెంటేషన్ చేసే ఎక్స్పీరియన్స్ కావాలి నాకు. అలాగే ఆ ప్రాజెక్ట్స్ ప్రొడక్షన్ గ్రేడ్ అప్లికేషన్స్ అయి ఉండాలి. మైక్రో సర్వీస్ డిప్లాయ్మెంట్స్, టెరాఫామ్ ఇంప్లిమెంటేషన్స్ ఇలా ఎప్పుడైతే ప్రాజెక్ట్ లెవెల్లో ప్రొడక్షన్ గ్రేడ్లో చేయగలుగుతారో దెన్ దట్ విల్ వెరీ హెల్ప్ఫుల్. ఫర్ దాట్ వన్ యూ టు అండర్స్టాండ్, యూ నీడ్ టు కన్వే ద ఇంటర్వ్యూ దాట్ ఓకే నేను ఇవి చేశాను, వీటి వల్ల ఈ ప్రాబ్లం సాల్వ్ అయింది అని ఒక స్టోరీ ఫార్మాట్ ఎప్పుడైతే చెప్పగలుగుతారో దట్ విల్ బి హెల్పింగ్ యూ టు క్లియర్ ఎనీ ఇంటర్వ్యూ అని. ఇఫ్ యూ గో ఫర్ బిగ్గర్ ఆర్గనైజేషన్స్ లైక్ ప్రోడక్ట్ కంపెనీస్కి వెళ్ళినా కూడా యూల్ బి ఏబుల్ టు సాల్వ్ దిస్. మరి ఇక్కడ మీ యాక్షన్ ఐటమ్ ఏంటి, మనకు ప్రాబ్లం ఉంది, దానికి సొల్యూషన్ తెలుసు, ఎలా ఇంప్లిమెంటేషన్ చేయాలి, యాక్షన్ ఐటమ్ ఏంటి. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఏదైనా కూడా నేర్చుకుంటున్నప్పుడు ఇఫ్ యూ డోంట్ నో హౌ టు ఇంప్లిమెంట్ ఇన్ యాక్షనబుల్ వే, మన యాక్షన్ తెలియదు అనుకోండి, దెన్ ఇట్ విల్ వెరీ డిఫికల్ట్. ఫస్ట్ థింగ్ ఏంటి మనం చూడాల్సింది, రైట్, లెట్స్ సీ దట్. ఎప్పుడు కూడా లెర్న్ థింగ్స్ వెరీ కేర్ఫుల్. ఎక్కడ నేర్చుకున్నా ఏది నేర్చుకున్నా కూడా డెప్త్గా నేర్చుకోండి. ఫస్ట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ద కాన్సెప్ట్, వీ నీడ్ టు అండర్స్టాండ్ ద వై పార్ట్. ఈ టూల్ ఎందుకు వాడతారు, డాకర్ ఎందుకు వాడుతున్నారు, కుబర్నెటిస్ ఎందుకు వాడుతున్నారు, ఇన్ఫ్రాజె కోడ్ ఎందుకు వాడుతున్నారు, అసలు మ్యాబన్ చేస్తున్న స్టఫ్ ఏంటి, గిట్ ఏం చేస్తుంది, ఆ లెనిక్స్ వాడతాం చెప్తాం, లెనిక్స్ మనం డైలీ ఎక్కడ వాడతాం, గిట్ ఎలా వాడతాం. గిట్లో చాలా కాన్సెప్ట్స్ ఉంటాయి, అందరికీ కాన్సెప్ట్ వచ్చు, బట్ ఇంప్లిమెంటేషన్ ఎలాగా, ఫస్ట్ కాన్సెప్ట్స్ క్లియర్గా ఉండాలండి. వితౌట్ దోస్ యూ కాంట్ గో టు ద నెక్స్ట్ స్టెప్. నెక్స్ట్ ఎవరి ల్యాబ్ వాళ్ళు బిల్డ్ చేసుకోండి. ఎందుకంటే ఇప్పుడు క్లౌడ్స్ ఉన్నాయి, ఏడబ్ల్యూఎస్, ఎజ్యూర్, గూగుల్, ప్రతి మీకు ఫ్రీ టైర్ ఉంటుంది. హ్యాపీగా క్లౌడ్స్ బిల్డ్ చేసుకోండి. ట్రై టు క్రియేట్ యువర్ సర్వర్స్ అండ్ ఆల్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, వర్క్ ఆన్ రియల్ ప్రాజెక్ట్స్. ఎనీ టూల్ దట్ యూ లెర్న్, మీరు నేర్చుకునేది ఒకలా ఉంటుంది, ప్రాజెక్ట్లో ఇంప్లిమెంటేషన్ చేసేది ఒకలా ఉంటుంది. ఎప్పుడైతే ఒక ఎండ్ టు ఎండ్ ప్రాబ్లమ్ని మీరు సాల్వ్ చేయగలుగుతారో, ఎండ్ టు ఎండ్ ప్రాజెక్ట్ మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారో, దట్ విల్ బి గివింగ్ యూ వెరీ కాన్ఫిడెన్స్ టు క్లియర్ ఇన్ ఇంటర్వ్యూస్. సో ఇంప్లిమెంట్ ప్రాజెక్ట్స్, నేను చాలా స్ట్రెస్ చేస్తాను ఈ టర్మ్ని. ఓకే, అలాగే ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాల్సింది ప్రొడక్షన్ సినారియోస్. వార్ రూమ్స్ అంటే ఏంటి, చాలా మంది డెవాప్స్ ఇంటర్వ్యూస్ అంటారు, వాళ్ళకి వార్ రూమ్ అంటే ఏంటి తెలియదు, ఒక చైన్ స్టిక్ అంటే ఏంటి తెలియదు. ఓకే, ఒక ఫీచర్ని ప్రొడక్షన్లో తీసుకెళ్లాలంటే మధ్యలో ఏం ఫేసెస్ ఉంటాయి, ఏం గ్యాప్స్ ఉంటాయి, ఏం ఏం స్టేజెస్ ఉంటాయి, ఇవన్నీ తెలియదండి. సో వీ నీడ్ టు ఫోకస్ ఆన్ దాట్ ఏరియా. చూసారంటే మీరు లెర్నింగ్ ఒకసారి చేస్తారు, ఫస్ట్ లెర్నింగ్ ఉండాలి, బట్ తర్వాత ఇవన్నీ లేకపోతే మీరు ఏం చేయలేరండి. అలాగే డెవాప్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. ఎంత ప్రాక్టీస్ చేయగలుగుతారో అంత బాగా మీరు ఇంప్లిమెంటేషన్ చేయగలుగుతారు. ఎందుకంటే ద మోర్ యూ ప్రాక్టీస్, ద మోర్ యుల్ బి గెటింగ్ ఇష్యూస్, ద మోర్ యూ గెట్ ద ఇష్యూస్, ద మోర్ యుల్ సాల్వ్ దెమ్. ఎప్పుడైతే మల్టిపుల్ సాల్వ్ చేసుకుంటూ వెళ్ళారో ఆటోమేటిక్ ఏమవుతుందండి, యుల్ బి గెటింగ్ గుడ్ ఇంటర్వ్యూ కాల్స్, ఇంటర్వ్యూ క్లియర్ చేయగలుగుతారు. అండ్ డెవాప్స్లో శాలరీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో టేక్ ద ఆపర్చునిటీ అండ్ గ్రాప్ ద గుడ్ ఆపర్చునిటీ, రైట్. సో ఇవన్నీ మీరు చేయాలి. ఇవన్నీ చేయడం మంచిదే, బాగా చేయొచ్చు. కాకపోతే if, as you already knew that I have been taking time from good amount of years, okay, నాకు గ్యాప్ తెలుసు అండి. If you see there's a gap between these things, right? So ఈ గ్యాప్ సాల్వ్ చేయడానికి from last many years I have been trying to implement a project oriented approach. మీకు ఆల్రెడీ తెలిసినట్టు మన డెవాప్స్ తీసుకుంటాం ట్రైనింగ్స్, ఆ ట్రైనింగ్స్ లో నేను అనుకుంది ఏంటి, జస్ట్ కాన్సెప్ట్ నేర్చుకోవడం వల్ల ఉపయోగం లేదు. ఓకే, సో లెట్స్ ట్రై టు ఇంప్లిమెంట్ ఏ ప్రాజెక్ట్. ఆ ప్రాజెక్ట్ నేర్చుకోవడానికి ఏమేం కావాలి, ఫస్ట్ అవన్నీ నేర్చుకుందాం. అన్ని రకాల టూల్స్, స్టార్టింగ్ లినక్స్ నుంచి, లినక్స్, గిట్, మేవెన్, నోడ్, సోనార్, నెక్సస్, జేఫ్రాగ్, టామ్ క్యాట్, మనకి డాకర్, కంటైనర్స్, క్యూబర్నెటీస్, హెల్మ్ చార్ట్స్, ఐఏసి, టెరాఫామ్, యాన్స్పల్, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత లెట్స్ ఇంప్లిమెంట్ ఎండ్ టు ఎండ్ మైక్రో సర్వీస్ బేస్డ్ ఫ్రేమ్వర్క్. యూరేకా తీసుకుందాం, స్ప్రింగ్ తీసుకుందాం, ఇవన్నీ ఇంప్లిమెంటేషన్ చేసి మనం గనక ఆ ప్రాజెక్ట్ చేయగలిగితే దాట్ విల్ బి గివింగ్ ఎ వెరీ గుడ్ రిజల్ట్స్ అండి. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ద ఫ్లో ఒకటే కాదు, ఆ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రొడక్షన్ ఎలా డిప్లాయ్ చేస్తారు, డే టు డే యాక్టివిటీస్ ఏంటి, ఇవన్నీ నేర్చుకోవాలండి. ఒకవేళ మీకు అవన్నీ ఇంట్రెస్ట్ ఉంటే, యాజ్ యూ ఆల్రెడీ న్యూ దాట్ వీ హావ్ బిన్ స్టార్టింగ్ ఎ న్యూ బ్యాచ్ ఫ్రమ్ కమింగ్ మండే లైక్ September 30th నుంచి. ఫస్ట్ 2 సెషన్స్ ఎవరికైనా ఓపెన్ అండి, యూ కెన్ కమ్ టు ద సెషన్స్, అండర్స్టాండ్ ద ఫ్లో. ఐ బి షోయింగ్ ద ఫ్లో కంప్లీట్లీ, ప్రాజెక్ట్ సినారీస్ ఏంటి, ఎలాంటి కవర్ చేయగలుగుతాం మనం, ఏ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేయాలి, ప్రతి టూల్కి ఇంపార్టెన్స్, ఇవన్నీ చూద్దాం. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు ఓకే ఇవే నాకు కావాలి కరెక్ట్గా, దిస్ ఇస్ వాట్ ఐమ్ లాగింగ్ అనుకుంటే యూ కెన్ ఎన్రోల్ టు ద ప్రోగ్రామ్ యాజ్ వెల్. ఐ విల్ బి గివింగ్ ద డీటెయిల్స్ ఇన్ డిస్క్రిప్షన్ యాజ్ వెల్. బట్ ఏదైనా కూడా ఎక్కడ నేర్చుకున్నా కూడా మీ నుంచి కావాల్సింది ఏంటి, ప్రాక్టీస్ ప్రాక్టీస్ ప్రాక్టీస్. థియరిటికల్ నాలెడ్జ్, ప్రాక్టికల్ నాలెడ్జ్, ప్రొడక్షన్ ఇంప్లిమెంటేషన్, డే టు డే యాక్టివిటీస్, డెవాప్స్ ఏం చేస్తారు, రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్ ఏంటి. ఎందుకంటే నేను ప్రాజెక్ట్ ఎందుకంత ఫోకస్ పెడతానంటే, మీరు ఒక 6 months 1 year నేర్చుకున్నంతా కూడా ఒక 30 minutes ఇంటర్వ్యూలో చెప్పగలగాలండి. ఆ 30 minutes ఇంటర్వ్యూ మీరు కనుక కన్వే చేయగలిగితే మీ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఆ 30 minutes ఇంటర్వ్యూ కోసం మాత్రం ప్రిపేర్ అవ్వాలి. మనం బీటెక్ చేస్తాం, 4 years చేస్తాం ఒక జాబ్ కోసం, బట్ అది పెద్ద ఉపయోగపడట్లేదు మనకి. ఎప్పుడైతే కావాల్సిన స్కిల్ నేర్చుకుంటామో ఒక 4 months 5 months టైం ఫ్రేమ్ పెట్టుకొని ఆ 30 minutes మనకు ఇఫ్ యూఆర్ ఏబుల్ టు కన్వే ద ఇంటర్వ్యూ దట్ ఐఎమ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ థింగ్స్, దెన్ దట్ విల్ బి వెరీ హెల్ప్ఫుల్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ఐటీ, గెట్ ఇన్ టు డెవాప్స్ ఏరియా. ఓకే, సో ఇవి యాక్షనబుల్ ఐటమ్స్. సో మేజర్ ప్రాబ్లమ్ ఏంటి, అందరికీ థియరిటికల్ వచ్చు, ప్రాక్టికల్ తెలియదు, చేయలేకపోతున్నారు బికాస్ ఆఫ్ ల్యాక్ ఆఫ్ రియల్ ఎక్స్పీరియన్స్. రియల్ టైం ఏం జరుగుతుందో తెలియట్లేదు. సో ఇంప్లిమెంట్ దాట్ ఏరియా అండ్ హ్యాపీలీ యూ గైస్ కెన్ క్లియర్ ఎనీ ఇంటర్వ్యూస్. ఓకే,
అండ్ దట్స్ ఇట్ అండి. ఐ థాట్ ఆఫ్ డూయింగ్ స్మాల్ వీడియో ఆన్ దిస్ ఏరియా. అండ్ లాస్ట్లీ, ప్రాబ్లమ్ సాల్వింగ్ నేర్చుకోండి. అండ్ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్, కమ్యూనికేట్ చేయాలండి. మీకు ఏం వచ్చని విషయాన్ని మీరు ఇంటర్వ్యూకి కమ్యూనికేట్ చేయలేకపోతే ఇట్స్ ఆఫ్ నో యూజ్, రైట్? మీకు అన్ని వచ్చు, మీరు ఏం చెప్పట్లేదు ఇంటర్వ్యూలో, దట్ డజంట్ మేక్ సెన్స్. మీకు వచ్చిన కాన్సెప్ట్స్ ని ఎలా చెప్పగలరు, ఎలా ఇంప్లిమెంటేషన్ చేసాం, అవన్నీ మన ప్రాక్టీస్ త్రూ వస్తూనే ఉంటుంది అన్నమాట. సో కమ్యూనికేట్ క్లియర్లీ అండ్ షో దెమ్ ద ఎబిలిటీ దట్ యూ కెన్ లెర్న్ అండ్ అడాప్ట్ న్యూ టెక్నాలజీస్ అండ్ బీ ప్రిపేర్డ్ ఫర్ బిగ్గర్ ప్రాబ్లమ్ సాల్వింగ్ సినారియోస్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండి ఫర్ న్యూ ఫర్ యర్ అప్కమింగ్ ఇంటర్వ్యూస్ ఆర్ ఫర్ న్యూ జాబ్ రోల్స్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వశ్చన్స్ ఆర్ మీ ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయి, ఏమైనా ఇష్యూస్ లాంటి ఫేస్ చేస్తున్నారా, ఇప్పటిదాకా మనం చెప్పిన పాయింట్స్ అన్న మీరు అగ్రీ అయితే డూ లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్, సో దట్ బేస్డ్ అపాన్ దట్ ఇట్ విల్ బి హెల్పింగ్ మీ టు క్రియేట్ మచ్ మోర్ వీడియోస్ ఇన్ ద కమింగ్ డేస్. టిల్ దెన్, హ్యాపీ లెర్నింగ్, హ్యావ్ ఎ నైస్ డే, బై.